పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో మానేరు నదిపై నిర్మించిన బ్రిడ్జి గడ్డర్స్ అర్ధరాత్రి గాలిదుమారానికి కూలిపోయింది. ఓడేడు నుండి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు మానేరు నదిపై 2016 ఆగస్టు నెలలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణంలో కొద్ది రోజులు పనులు కొనసాగగా బ్రిడ్జి నిర్మాణం ఎస్టిమేషన్ ఎక్కువ కావడంతో పనులను నిలిపివేశారు. బ్రిడ్జి నాసిరకం పనుల వల్ల కుప్పకూలిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మానేరు నదిపై నిర్మాణ పనులకు శంకుస్థాపన అయ్యి 9 సంవత్సరాలు కావస్తున్నా అసంపూర్తిగా బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇప్పుడు అర్ధరాత్రి ఇలా కూలడంతో బ్రిడ్జి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డుపై ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఆరోపించారు. ఆగస్టు నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ రెండు ఉమ్మడి జిల్లాలు వరంగల్, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ నిర్మించదలపెట్టిన ఈ మానేరుపై వంతెన ఆ రోజున్న ఎమ్మెల్యే ప్రస్తుత జడ్పీ చైర్మన్ ఎంతో గొప్పలు చెప్పుకొని 24 నెలల్లో ఈ బంగారు తెలంగాణనే మీ కళ నెరవేరుస్తాం, ఎన్నో సంవత్సరాల కళ నెరవేరుస్తామని గొప్పలు చెప్పుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఎప్పుడైతే పనులు మొదలుపెట్టారో కాంట్రాక్టర్ను భయభ్రాంతులు చేసి వాళ్ళ కమిషన్ల కొరకే చూసిరు తప్ప వర్క్లో నాణ్యత ఉందా లేదా, వర్క్ తొందరగా అవుతుందా లేదా, పనుల జాప్యం అవుతుందా అనేది కూడా గాలికి వదిలేసి కేవలం వాళ్ళ సొంత లాభాల కోసం ఇక్కడున్న స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం కానీ, మంత్రిలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ కళ్ళు మూసుకొని కాంట్రాక్టర్ను బెదిరించి చేసి వాళ్ళు ఏదైతే లాభాలు ఆర్జించారో అప్పుడు కాంట్రాక్టర్ నాణ్యత లేకుండా తనకి ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయడం జరిగింది. దాని నిదర్శనమే ఇది. దీనివల్ల ఈ యొక్క ప్రజాధనం ఎంతో దుర్వినియోగం ఉంది. కావున ఆ సదర్ కాంట్రాక్టర్ 48 కోట్లు మరియు 2023లో 11 కోట్లతో కూడా మళ్ళా రీటెండర్ చేసి ఎస్టిమేట్ పెంచడం జరిగింది. ఈ ఎన్ని కోట్ల రూపాయలు మానేరు నదిలో కలిపి నాశనం చేశారు. కాబట్టి చట్టరీత్యా కాంట్రాక్టర్ పైన మరియు ఇక్కడ ఉన్న నాయకత్వం పైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఈరోజు ఇక్కడ మానేరు నది పైన 2016లో ఏదైతే శంకుస్థాపన చేసారో బ్రిడ్జి దాదాపు 48 కోట్లతో నిర్మాణం చేసి అప్పటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్గా ఉండబడినట్లాంటి పుట్ట మధుకరు గొప్పలు చెప్పుకున్నాడు. 25 నెలల్లో ఈ బ్రిడ్జి మీద ఈ గ్రామాల యొక్క చిరకాల కోరిక నెరవేర్చబోతుందని ఆర్భాటంగా పెద్ద ఎత్తున ఇక్కడ బహిరంగ సభ పెట్టి చెప్పడం జరిగింది. ఇది చూస్తే దాదాపు 8 సంవత్సరాలు దాటి 9 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఏ రోజున కూడా ఈ బ్రిడ్జి పనుల గురించి, ఇక్కడ జరుగుతున్నట్లాంటి నాణ్యత లోపం గురించి పర్యవేక్షణ అనేది కనపడలేదు. 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా ఉన్న కాలంలో ఒక్కరోజు కూడా పుట్ట మధుకర్ వచ్చి ఈ బ్రిడ్జి మీద ఎందుకు ఇక్కడ వర్క్ జరగట్లే, నాణ్యత ఏ రకంగా ఉందనేది సంబంధిత అధికారులను తీసుకుని వచ్చి పర్యవేక్షణ చేసిన దాఖలాలు కనపడలే. సర్పంచ్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నాకు ఏ రోజున కూడా ఈ బ్రిడ్జి గురించి పట్టించుకున్నట్లయిన దాఖలాలు లేవు.